నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు కెరియర్ గైడ్ ఈ రోజు కెరియర్ గైడ్ లో ఇంటర్ ఎంపీసీ బైపీసీ అగ్రి డిప్లొమా వారి కోసం 100% స్టేట్ మరియు సెంట్రల్ ఐసీఏఆర్ గుర్తింపు కలిగిన గురుకాశీ యూనివర్సిటీలో అడ్మిషన్ల కోసం సంప్రదించండి. అలాగే దీనికి సంబంధించి మనకి మరిన్ని వివరాలు తెలియజేయడానికి సింధుజా రెడ్డి గారు కాశీ యూనివర్సిటీ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ ప్రస్తుతం మనతో పాటు ప్రైమ్ లైన్ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. బిఫోర్ గోయింగ్ టు ద సెషన్ ఫస్ట్ గురుకాశీ యూనివర్సిటీ యొక్క ఏవి చూద్దాం. సింధుజా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. నాక్ A++లో వచ్చింది గురుకాశీ యూనివర్సిటీకి. ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొదటిగా నేను మా కంప్లీట్ ఫ్యామిలీకి అంటే గురుకాశీ యూనివర్సిటీ ఫ్యామిలీకి కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద కొలాబరేటర్స్ ఎవరైతే మా గురుకాశీ యూనివర్సిటీతో కలిసి ఉన్నారో ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను పేరు పేరున కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పాలి. అంటే ఒక యూనివర్సిటీకి A++ అక్రిడేషన్ అనేది వేళ్ల మీద లెక్క పెట్టుకునే యూనివర్సిటీస్కే మనకి ఈ గుర్తింపు అనేది ఉంది. దాంట్లో ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ పంజాబ్ మనకి గురుకాశీ యూనివర్సిటీగా నిలవడము, దాంట్లో నేను ఒక పార్ట్ అవ్వడము చాలా సంతోషంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్సో ద కంప్లీట్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. సింధుజా గారు చెప్పండి, అసలు గురుకాశీ యూనివర్సిటీ ఎక్కడుంది? గురుకాశీ యూనివర్సిటీకి బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? గురుకాశీ యూనివర్సిటీ అండి ఇది చాలా ఇప్పుడు ఒక రెప్యూటెడ్ యూనివర్సిటీ అనే చెప్పుకోవాలి. చాలాసార్లు మనం గురుకాశీ పేరు వింటున్నాం. అయితే గురుకాశీ యూనివర్సిటీ ఎక్కడ ఉంది అంటే ఇట్ ఈస్ జస్ట్ బటిండా అంటామండి. అంటే బార్డర్ ఆఫ్ హర్యానా అండ్ పంజాబ్లో మనకి ఇది వస్తుంది. అంటే ఢిల్లీ నుంచి ఒక ఈజీ సోర్స్ అంటే ట్రావెలింగ్కి ఈజీ సోర్స్ ఉండే ఒక యూనివర్సిటీ మన గురుకాశీ యూనివర్సిటీ. ఇది బటిండా పంజాబ్ అంటామండి. అంటే ఇంకా మనం ఈజీగా చెప్పుకోవాలంటే మనకి తిరుపతి ఎలాగో 6కి వాళ్ళ గురుద్వారా తల్వండి అనే గురుద్వారా అలాంటిదన్నమాట. అలాంటి ఒక పుణ్యస్థలంలో ఒక మంచి డివైన్ ప్లేస్లో మనకి గురుకాశీ యూనివర్సిటీ అనేది సిచ్యువేట్ అయ్యి ఉంది. కాబట్టి ఇది ఢిల్లీ నుంచి మనకి 4.5 hours జర్నీలో వస్తుంది. గురుకాశీ యూనివర్సిటీకి ట్రావెలింగ్ అనేది కూడా చాలా ఈజీ యాక్సెస్ ఉండే ఒక యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. సింధుజా గారు, జనరల్గా ఇప్పుడు అడ్మిషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి గురుకాశీ యూనివర్సిటీలో? అలాగే గురుకాశీ యూనివర్సిటీకి ఎలా అప్రోచ్ అవ్వాలి స్టూడెంట్స్? గురుకాశీ యూనివర్సిటీలో అడ్మిషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయండి. ఎందుకంటే ఇప్పుడు మన రెప్యూటెడ్ యూనివర్సిటీస్కి వేటికైనా కూడా అడ్మిషన్స్ అనేవి బిఫోర్ టైంలోనే అప్లికేషన్ అనేది స్టూడెంట్ చేసుకుంటుంటారు. సో స్టూడెంట్ నాలెడ్జ్ గురించి ఇది ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాం. ఇప్పటికీ కూడా అప్లికేషన్ డేట్ అనేది అయితే ఓపెనే ఉంది. దీన్ని అప్లికేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు, లేదా ఇప్పుడు ప్రస్తుతానికి మన టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. లేదా అమీర్పేట్ మైత్రివనంలో మాస్ట్రోడైనమిక్స్ అనే మన సౌత్ ఇండియన్ ఆఫీస్ ఉందండి. అక్కడికి విజిట్ చేసినట్టయితే మీకు చాలా టీం కంప్లీట్గా దాన్ని గైడ్ చేయడానికి ఉన్నారు. కాబట్టి ప్రతి అప్లికేషన్ ప్రాసెస్ వెదర్ ఇట్ ఈస్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, లేదు మీరు డైరెక్ట్ వాకిన్ అయినా కూడా ఎలా అయినా కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. దాంతోపాటు వైజాగ్, నెల్లూరు ఇలా డిఫరెంట్ తిరుపతి ఇలాంటి డిఫరెంట్ ఏరియాస్లో అటు రాయలసీమ నుంచి ఆంధ్ర నుంచి ఇటు మన తెలంగాణ వరకు ప్రతి ఒక్క చోట కూడా ఈ మాస్ట్రోకి ఆఫీసెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా స్టూడెంట్ వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా లేదా అక్కడ వెళ్ళి అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా మన పర్సన్ అనేవాళ్ళు అక్కడ ఆఫీస్లో అవైలబుల్ ఉంటారు. లేదు ఒక స్టూడెంట్ సీనియర్ స్టూడెంట్ ఇంటికి వెళ్ళి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అడ్మిషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మన సీనియర్ స్టూడెంట్స్ కూడా గైడ్ చేస్తారు. అంటే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా అనేది గైడ్ చేస్తారు. ఒక చోట ఆఫీస్ లేదు అని మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంటే కంప్లీట్గా సీనియర్ స్టూడెంట్ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మాకు ఫోన్ చేసి కాంటాక్ట్లోకి తీసుకుని ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అవుతుంది. కాబట్టి ఇక్కడ అక్కడ బ్రాంచెస్ అనేది కాదండి, వీఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ అని చెప్పచ్చు. ఓకే, సింధుజా గారు, గురుకాశీ యూనివర్సిటీలో అసలు ఎటువంటి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి?
గురుకాశీ యూనివర్సిటీలో మనకి అరౌండ్ 200 కోర్సెస్ ఉన్నాయండి, నాట్ 1 or 2. కాకపోతే దాంట్లో మేజర్గా మనము మాట్లాడుకునేది వచ్చేసి కేవలం 2 కోర్సుల గురించి మాట్లాడతాం. ఎందుకంటే అక్కడ కోర్సులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మన 2 రాష్ట్రాలలో ఏది డిమాండ్ ఉంది అన్నది ఒక్కటే మనకి ఇక్కడ ముఖ్యమైన డిస్కషన్ అవుతుంది. కాబట్టి మన 2 రాష్ట్రాలలో అగ్రికల్చర్ బీఎస్సీకి చాలా తక్కువ యూనివర్సిటీస్ అనేవి మనకి ఉన్నాయి. అండ్ దట్ టు ఐసీఏఆర్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలు, డ్యూయల్ ఐసీఆర్ అంటే స్టేట్ అక్రిడేషన్ మరియు సెంట్రల్ అక్రిడేషన్ 2 పొందిన యూనివర్సిటీలు చాలా అంటే నాట్ ఈవెన్ 1 or 2 అండి. అలాంటి యూనివర్సిటీలు చాలా తక్కువ ఉన్నాయి. అలాంటి యూనివర్సిటీ గురుకాశీ. అండ్ ఇంకొక రెండో కోర్స్ వచ్చేసి బీటెక్ సిఎస్సి, ద మోస్ట్ డిమాండెడ్ కోర్స్ ఇప్పుడు ఏదైనా మార్కెట్లో ఉంది అంటే అది బీటెక్ సిఎస్సి. ఇందాక మొదటగా మనం చూసినట్టు NAC A++ అక్రిడేషన్ మన యూనివర్సిటీకి ఉంది. కాబట్టి దాంట్లో చదివిన అంటే ఒక ఐఐటి స్టాండర్డ్ యూనివర్సిటీకి ఏదైతే ఉంటుందో, ఐఐటి స్టాండర్డ్స్ అనుకోండి, ఒక టాప్ లెవెల్ యూనివర్సిటీకి ఏదైతే అక్రిడేషన్ ఉంటుందో మన యూనివర్సిటీకి అది ఉంది. దాంట్లో కూడా చాలా తక్కువ ఫీజుతో ఎటువంటి డొనేషన్ లేకుండా చదువుకోవచ్చు. అంటే మన దగ్గర ఉన్న యూనివర్సిటీస్లో కూడా కొన్ని ఉన్నాయి. అంటే సిఎస్సి అనేది మనకు అవైలబుల్ ఉన్నప్పటికీ కూడా హయ్యర్ స్టాండర్డ్, హయ్యర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, తక్కువ ఫీజులో కావాలి, డొనేషన్ లాంటివి కట్టలేకపోతున్నాం, ఇలాంటి ఇబ్బందుల్లో కనుక స్టూడెంట్ ఉంటే గురుకాశీ అనేది ఒక చాలా మంచి ఆప్షన్ అని మనం చెప్పచ్చండి. రైట్ సింధుజ గారు, అసలు ఈచ్ అండ్ ఎవ్రీ యూనివర్సిటీకి ఒక మోటివ్ అనేది ఉంటుంది. వన్స్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే బిజినెస్ మోటివ్ అనేది ఉంటుంది. అలాగే గురుకాశీ యూనివర్సిటీకి ఎటువంటి మోటివ్తో స్టార్ట్ చేశారు? గురుకాశీ యూనివర్సిటీ ఫస్ట్ స్టార్ట్ పెట్టిందంటే ఇక్కడ ఒకటి చెప్పుకోవాలండి. మనం గురుకాశీ యూనివర్సిటీలో ఇప్పుడు చాలా బేస్డ్ ఉంటాయి, కంప్లీట్గా సొసైటీ బేస్డ్ ఉంటాయి, కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంటారు, రకరకాలుగా ఇలా ప్రతి ఒక్క యూనివర్సిటీ ఒక మోటివ్తో స్టార్ట్ అవుతుంది. కానీ గురుకాశీ యూనివర్సిటీ మీరు చూసుకున్నట్టయితే దాని ఫుల్ టైం కూడా అగ్రికల్చర్ ఎడ్యుకేషన్కి ప్రమోట్ చేయాలి అన్న ఒక స్టాండర్డ్ మోటివ్తో స్టార్ట్ అయిన ఒక యూనివర్సిటీ. అంటే స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి కూడా అది స్కూల్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు 2011లో ఒక యూనివర్సిటీగా అది నిలదొక్కుని అగ్రికల్చర్ను ఒక మేజర్ కోర్స్గా ప్రమోట్ చేస్తుంది. అంటే గురుకాశీ యూనివర్సిటీలో ప్రతి ఒక్కరు అంటే మోటివ్ అనేది ఏదో ఒక ఇంటెన్షన్ మనం తీసుకున్నాము, అది మనం చెప్పాము అన్నట్టు కాకుండా ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్, ప్రతి ఒక్క మెయిన్ మేనేజ్మెంట్ టీము చాలా వరకు మనకి అగ్రికల్చర్ బేస్డ్ వాళ్ళు ఉన్నారు. అంటే ఆ మోటివ్ని వాళ్ళు ఎన్నో సంవత్సరాలు అంటే తీసుకున్న మోటివ్ని వదిలేసాం అన్నట్టు కాకుండా ప్రతి సంవత్సరం లేదా సంవత్సరానికి దాంట్లో స్ట్రెంగ్త్ పెంచుకుంటూ ఆ మోటివ్లో ఒక క్వాలిటీ పెంచుకుంటూ గురుకాశీ యూనివర్సిటీ ఒక మంచి దిశలో దీన్ని తీసుకెళ్తుంది అని చెప్పచ్చు. దాంతోపాటు ఇంకా వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వితౌట్ డొనేషన్ అనే ఒక మంచి అజెండాతో ఈ యూనివర్సిటీ ముందరికి వెళ్తుంది. కాబట్టి ఏ స్టూడెంట్ అయినా మంచిగా చదువుకోవాలనుకునే వాళ్ళు డబ్బులు లేవు అన్న ఇబ్బంది లేకుండా 100% లోన్ ఎలిజిబిలిటీతో గురుకాశీ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవచ్చు. మేడం కాల్ సిద్ధంగా ఉన్నారు, వేలాయుధం గారు తిరుపతి నుంచి. హలో మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, ఇంటర్ కంప్లీట్ అయింది. ఓకే. మొన్న ఐఐటి మెయిన్స్ లో అమ్మాయికి సీట్ వచ్చింది, రిజర్వేషన్ బేసిక్ లో సీట్ మీన్స్ క్వాలిఫై అయింది. ఓకే అండి. ఏది తీసుకుంటే మంచిగా ఉంటుంది కోర్స్? అంటే ఫీల్డ్ అంటున్నారా? అవును మేడం, అవును మేడం. తెలంగాణ ఎంసెట్ రాశారు, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ రాశారు. ఓకే, మీరు బేసిక్ గా ఒకటే చెప్తామండి. 2 ప్రశ్నలు మేడం. చెప్పండి. కోర్స్ తీసుకుంటే బాగుంటుంది? ఓకే. ఆ తర్వాత మనకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది కదా? అవునండి. ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది మా మదర్ లేరనమాట, వెళ్ళిపోయారు, ఫాదర్ అకౌంట్ లో పడుతుందా? ఓకే, అయితే మనం ఇక్కడ తీసుకున్నట్టయితే అండి, తను మెయిన్స్లో క్వాలిఫై అయిన స్టూడెంట్ అంటే ఖచ్చితంగా బాగా చదివే స్టూడెంటే అయ్యి ఉంటారు. ఏ కోర్స్ తీసుకోవాలి అన్న విషయంలో ఒకటే చెప్తామండి, మార్కెట్ డిమాండ్ మీరు తీసుకుంటే ఇంజనీరింగ్ వైడ్ తీసుకుంటే సిఎస్సికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. కాకపోతే ఎన్ని మనం కోర్సులు చెప్పుకున్నా స్టూడెంట్ ఇంట్రెస్ట్ అనేది ఒక ఫైనల్ ఇంపాక్ట్ వాళ్ళ మైండ్ మీద ఇస్తుందండి. కాబట్టి సజెస్టబుల్గా ఒక కోర్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఇదే కోర్సు మీరు తీసుకుంటేనే ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పలేము.
చదివే పిల్లలు ఎక్కడున్నా కూడా 100% ఆ ఫీల్డ్లో ఫ్లరిష్ అవుతారు. కాబట్టి స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి ఒక్కసారి 1:1 మనం స్టూడెంట్తో మాట్లాడగలిగితేనే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏ ఫీల్డ్లో ఉంటుంది అని చెప్పగలము. కాబట్టి ఒక్కసారి మీరు మీరుపేటకి రాగలిగినా లేదా ఆఫీస్లో కూడా నేను అవైలబుల్ ఉంటాను, ఒకసారి టైం తీసుకొని స్టూడెంట్ని తీసుకురావడానికి ట్రై చేయండి. అండ్ కమింగ్ టు రియంబర్స్మెంట్, మీరు ఆ సిచ్యువేషన్ని కనుక అప్లై చేసుకుని, అంటే ఇది పరిస్థితి, వాళ్ళ మదర్ లేరు అన్న పరిస్థితిని కనుక మీరు అక్కడ బిఫోర్ టైం సబ్మిట్ చేయగలిగినట్టయితే రియంబర్స్మెంట్ అనేది స్టూడెంట్తో అటాచ్ చేసిన అకౌంట్లోకి డిపాజిట్ అవుతుందండి. ఓకే, సింధుజ గారు, జనరల్గా ఏ యూనివర్సిటీ అయినా సరే కోర్సెస్ సేమ్ కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. వై గురుకాశీ యూనివర్సిటీ అంటే ఏం చెప్తారు? ఇప్పుడే చెప్పుకున్నామండి, మళ్ళీ అదే చెప్పాల్సి వస్తుంది. NAC A++ అంటే ఇది ఒక రిమార్కబుల్ అక్రిడేషన్ అని చెప్పాలండి. అంటే కొన్ని లక్షల మంది కోరిక ఈ అక్రిడేషన్ రావడం. అంటే మా యూనివర్సిటీకి ఈ అక్రిడేషన్ ఉంది అని చెప్పుకోవడానికి ఇన్నిసార్లు గర్వంగా ప్రతిసారి ఈ మాట చెప్తున్నామంటే అది ఎంత వాల్యుబుల్ అక్రిడేషన్ అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. అండ్ వై గురుకాశీ అన్న విషయంలో ప్రతిసారి మనం చెప్పుకుంటున్నట్టే సేఫ్ అండ్ సెక్యూర్ ఎడ్యుకేషన్ కావాలన్నా, క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలన్నా, ఒక మంచి సిచ్యువేషన్, ఒక మంచి కండిషన్స్ నుంచి, మంచి యాంబియన్స్ నుంచి స్టూడెంట్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ నుంచి మంచి ప్లేస్మెంట్ వరకు స్టూడెంట్ వెళ్ళాలన్నా కానీ ఒక మీడియం గురుకాశీ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ప్రతి ఒక్క చోట మాట్లాడేటప్పుడు ఎడ్యుకేషన్ బాగుంటుందని మాట్లాడతాం, కానీ గురుకాశీ యూనివర్సిటీ విషయంలో హాస్టల్ ఫెసిలిటీ కానీ, విత్ ఇన్ క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీ కానీ, ల్యాబ్, లైబ్రరీ, యూనివర్సిటీ, ప్రతి ఒక్క విషయంలో ఈవెన్ అగ్రికల్చర్ వాళ్ళకి మనం తీసుకున్నట్టయితే ఫీల్డ్ ప్రాజెక్ట్ అన్ని సపోర్ట్స్లో అవన్నీ క్యాంపస్తో కలిసి ఉండడం అనేది జరుగుతుంది. ఈజీ కన్వీనియంట్ ఏరియా, అంటే వెళ్ళాలి అని అనుకుంటే కూడా ఒక కన్వీనియన్స్ ఉండే ఏరియా, 500కి పైగా తెలుగు పిల్లలు చదువుతున్న ఏరియా. కాబట్టి గురుకాశీ అనేది ఒక మంచి చాయిస్ అని మనం చెప్పుకోవచ్చు. సింధుజ గారు, ఇంటర్ బైపీసీ అయిన వారు కూడా బీటెక్ కంప్యూటర్ సైన్స్ మరియు ఇతర కోర్సులు చేయొచ్చు అని అంటున్నారు గురుకాశీ యూనివర్సిటీలో, అదెలా? ఖచ్చితంగా చేయొచ్చండి. ఎందుకంటే బీటెక్ సిఎస్సి అనే కోర్స్ని ఇప్పుడు అదొక ఫేవరెట్ కోర్స్ అయిపోయింది. అంటే ఎవరిని అడిగినా మేము ఐటీ ఫీల్డ్, సాఫ్ట్వేర్ ఫీల్డ్, ప్రతి ఒక్కరికి ఇదే మైండ్లో చాలా ఒక ఇంట్రెస్ట్ అనేది ఏర్పడిపోయింది. అయితే బైపీసీ తీసేసుకున్నాము, ఈరోజు వేరే ఫీల్డ్లోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నాము, అలా అని చెప్పేసి కొంతమందికి ఎంపీసీ తీసుకున్నాము, మేము అగ్రికల్చర్లోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నాము. ఇలా రకరకాలుగా చిన్నప్పుడు తీసుకున్న ఆ డెసిషన్ లేదా పేరెంట్స్ ఇంట్రెస్ట్ మీద తీసుకున్న డెసిషన్ కొన్నిసార్లు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, ఇందాక కాలర్కి కూడా మనం అదే చెప్పుకున్నాము, అలా ఇంట్రెస్ట్ని బట్టి కొన్నిసార్లు చేంజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్లో బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివిన స్టూడెంట్ ఎవరైనా మ్యాథ్స్ బేస్కి అంటే ఇంజనీరింగ్ సైడ్ మారాలి అని అనుకుంటే వాళ్ళకు ఉన్న మంచి ఆప్షన్ అండి మన గురుకాశీ యూనివర్సిటీలో బ్రిడ్జ్ కోర్స్. అంటే ఈ బ్రిడ్జ్ కోర్స్ అంటే సింపుల్గా మనం లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ఇట్ ఫిల్స్ ద గ్యాప్ బిట్వీన్ 2 మిస్సింగ్ సబ్జెక్ట్స్ ఆర్ 1 మిస్సింగ్. సారీ ఫర్ ద ఇంటరప్ట్ యూ. రవి గారు హైదరాబాద్ నుంచి మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. హలో. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. నేను ఎంబీఏ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మ్యామ్. ఓకే మా, ఎనీ స్పెషలైజేషన్ ఇన్ ఎంబీఏ ఆర్ నార్మల్ రెగ్యులర్ ఎంబీఏ గురించా? నేను ఎంబీఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. అయితే ఓకే, మీరు ఎంబీఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఎంబీఏ కోర్స్లో మనకి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్గా మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేశారో మనకు తెలిసినట్టయితే మనం ఇంకా క్లియర్గా ఎంబీఏ కోర్స్ గురించి చెప్పచ్చు. అయితే మీకు ఇన్ ఫ్యూచర్ మీరు చూసుకున్నట్టయితే చాలా ఇప్పుడు మనకి రెగ్యులర్ మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ కాకుండా కొంచెం సప్లై చైన్ మేనేజ్మెంట్ అని, లేదా ఇప్పుడు అగ్రికల్చర్కి మనం తీసుకుంటే కూడా రెగ్యులర్ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అంటే ఎంబీఏ అగ్రో బిజినెస్ అంటాము, ఇది కూడా స్ట్రీమ్కి వెళ్ళొచ్చు. దానికి కూడా ఒక మంచి ఫ్యూచర్ స్కోప్ ఉందండి. ఎన్ని రోజులైతే ఫార్మర్స్ ఉంటారో అగ్రికల్చర్ ఎడ్యుకేషన్కి అన్ని రోజులు లైఫ్ అనేది ఉంటుంది. కాబట్టి యూనిక్గా కొంచెం నేను ఎంబీఏ ఎంచుకోవాలనుకుంటున్నాను, కొంచెం ఒక యూనిక్ కోర్స్ నేను తీసుకోవాలనుకుంటున్నాను అంటే ఎంబీఏ అగ్రో బిజినెస్ అనేది ఒక మంచి సజెషన్ అండి. అది మన గురుకాశీ యూనివర్సిటీలో ఉంది. కాబట్టి మీరు ఒకసారి ఆఫీస్కి కాంటాక్ట్ చేయండి, మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. మేడం, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఆదినారాయణ గారు కర్నూలు నుంచి. హలో. హలో, నమస్తే అండి, ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బిఏ
బీఎస్సీ అగ్రికల్చర్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాము. ఖచ్చితంగా అండి. బీఎస్సీ అగ్రికల్చర్ గురించి ఏమైనా పర్టికులర్గా తెలుసుకోవాలనుకుంటున్నారా? అదే అండి, మనకు అది ఐసీఆర్ అక్రెడిటేషన్ ఉందా లేదా, తర్వాత ఫీజెస్ ఎలా ఉంటాయి, ఆ డొనేషన్స్ ఎంత ఉంటుంది. సో ఎందుకంటే మాకు నార్త్ సైడ్ అన్ని ఐసీఆర్ బేస్డ్ లేకుండా యూజీసీ బేస్డ్ వల్ల జాబ్స్ రాకుండా కొద్దిమంది చాలా మంది ఖచ్చితంగా అండి. మీ డౌట్స్కి నేను మీ డౌట్స్కి నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. మొదటిగా మీరు ఐసీఏఆర్ అక్రిడేషన్ గురించి అడిగారు కాబట్టి గురుకాశీ యూనివర్సిటీ ఇండియాలోనే మొదటి 1-2 స్థానాలలో ఐసీఏఆర్ అక్రిడేషన్ అందుకున్న యూనివర్సిటీ అండి. ఇది వెరీ ఓల్డ్ యూనివర్సిటీ. ఐసీఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అండి. ఈ రెండింటికి ఒక సింపుల్ డిఫరెన్స్ ఏంటి అంటే అంటే ఈజీ లాంగ్వేజ్లో మనం చెప్పుకోవాలంటే అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ జాబులకి మీరు అర్హులు అవ్వాలంటే ఖచ్చితంగా ఐసీఏఆర్ అక్రిడేషన్ అనేది ఉండాలి. ఇప్పటికీ కూడా మనకి ఐసీఏఆర్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలు కేవలం 10 లోపలే మనకి ఉన్నాయి. మొత్తం పాన్ ఇండియా మీరు చూసుకున్నట్టయితే కేవలం 10 లోపలే యూనివర్సిటీస్ ఉన్నాయి. కాబట్టి గురుకాశీ యూనివర్సిటీ వాటిల్లో కూడా ఒక మొదటి 1-2 యూనివర్సిటీల్లో మనకి గురుకాశీ ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు ఫీ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్టయితే ఎటువంటి డొనేషన్ మనం గురుకాశీ యూనివర్సిటీకి పే చేయక్కర్లేదు. దాంతోపాటు స్కాలర్షిప్ ఫెసిలిటీ అనేది కూడా అంటే మన ఇంటర్ +2 మార్క్స్ బేస్ మీద మనకు స్కాలర్షిప్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే 71 అండ్ అబవ్ పర్సెంటేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి రకరకాలుగా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నార్త్ ఇండియాలో మీరు అన్నట్టుగా చాలా యూనివర్సిటీలు బీఎస్సీ అగ్రికల్చర్ ఇస్తున్నాయి. అన్నిటికీ ఐసీఆర్ అనేది లేకపోవచ్చు. మీరు డైరెక్ట్గా www.icar.org.in అన్న అఫీషియల్ ఐకార్ వెబ్సైట్కి వెళ్ళి మీరు గురుకాశీ యూనివర్సిటీ నేమ్ చెక్ చేసుకోవచ్చు అండి. దానికి మించి ఫర్దర్ డీటెయిల్స్ ఏమి ఉన్నా కూడా మీరు మా అదర్ నంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. లేదా గురుకాశీ యూనివర్సిటీ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసినప్పటికీ కూడా మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్ మేడం, ఈ అగ్రికల్చర్ డిప్లొమా వాళ్ళకి కూడా అగ్రికల్చర్ బీఎస్సీ అడ్మిషన్లో అవకాశం ఉంది అని అంటున్నారు, అది ఎలాగా? ఇందాక మనం బీటెక్లో ఒక విషయం చెప్పుకున్నామండి. బీటెక్ బైపీసీ వాళ్ళకి అసలు సిఎస్సి కోర్స్ ఎలా ఇస్తున్నారు, సేమ్ వే మనం అగ్రికల్చర్ ఎంపీసీ వాళ్ళకి అసలు అగ్రికల్చర్ ఎలా ఇస్తున్నాము, లేదా అగ్రి డిప్లొమా వాళ్ళకి అసలు అగ్రికల్చర్ ఎలా ఇస్తున్నాము అన్న దీంట్లో ఈ గ్యాప్ని, ఇందాకే బ్రిడ్జ్ కోర్స్ గురించి కూడా మనం సగంలో ఆపుకున్నాము. అయితే బ్రిడ్జ్ కోర్స్ ఈ గ్యాప్ని ఫిల్ చేసే ఒక కోర్స్ అడిషనల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మీకు గురుకాశీ యూనివర్సిటీ ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ మీద స్టూడెంట్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు బైపీసీ చదివి ఎంపీసీలో వెళ్ళాలనుకునే స్టూడెంట్కి ఒక అడిషనల్ మ్యాథ్స్ సబ్జెక్ట్ని మనకి గురుకాశీ యూనివర్సిటీ ఫస్ట్ సెమిస్టర్లో యాడ్ ఆన్ సబ్జెక్ట్ కింద ఇస్తుంది. కాబట్టి ఎవరైనా స్టూడెంట్ బైపీసీ చదివి మేము బైపీసీ చదివి మేము బీటెక్కి వెళ్ళాలనుకుంటున్నాం, లేదా అగ్రి డిప్లొమా కానీ ఎంపీసీ చదివి మేము అగ్రికల్చర్కి వెళ్ళాలనుకుంటున్నాం అంటే ఖచ్చితంగా స్టూడెంట్ తీసుకోవచ్చండి. దానికి కావాల్సిన ఏవైతే పర్మిషన్స్ ప్రతి ఒక్కటి ఏవైతే ఉన్నాయో అవి మన గురుకాశీ యూనివర్సిటీలో 100% ఉన్నాయి. రైట్ మేడం, ఈ ఎంపీసీ స్టూడెంట్స్కి సిఎస్సి ఎంత మెయిన్ ఇంపార్టెంట్, ఇప్పుడు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అలాగే డాక్టర్ ఆఫ్ వెటర్నరీ బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్స్ అవైలబిలిటీ గురించి కూడా చేయగలరా? బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్స్ అనేదండి ఇది చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్, అంటే కేవలం 40 సీట్లు మటుకే, అంటే ఒక్కొక్క కాలేజ్కి 40 సీట్లు మటుకే మనకి పాన్ ఇండియాలో అవైలబుల్ ఉంటాయి. అంటే మొత్తం ఇండియాలో మీరు తీసుకున్నట్టయితే నాట్ మోర్ దెన్ 10 to 15 కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్, అంటే ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్ కోటాలో మనకి బీవీఎస్సీ దొరకగలిగేవి 10 నుంచి 15 యూనివర్సిటీలు మటుకే ఉన్నాయి. దాంట్లో కూడా డొనేషన్ లేకుండా, పదే ఇదే మాట చెప్తున్నాం, డొనేషన్ లేకుండా ఉండే యూనివర్సిటీస్ మనకి 1-2 మట్టుకే ఉన్నాయి. దాంట్లో కూడా టాప్ కాలేజ్ ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్, నాట్ ఓన్లీ కాలేజ్ అండి, ఇది రీసెర్చ్ సెంటర్ కూడా. ఢిల్లీ నుంచి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో మనకి ఈ యూనివర్సిటీ అనేది ఉంది. అక్కడ డాక్టర్ చంద్రప్రతాప్ గారు కానీ, ఉషా సుహాగ్ గారు కానీ, కొడాన్ గారు కానీ, మనకి చాలా సపోర్టివ్ టీమ్ మనకి ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో మనకు ఉన్నారండి. కాబట్టి ఎంఆర్
వెటర్నరీ కాలేజ్లో ఉన్న సీనియర్ స్టూడెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. అంటే బేసిక్గా ఎవరైనా స్టూడెంట్ ఏదైనా కన్ఫ్యూజన్లో ఉంటే ఎలా అప్లై చేసుకోవాలి అన్న కన్ఫ్యూజన్లో ఉన్న సపోర్ట్ చేస్తారు. అన్ని ల్యాబొరేటరీలు, లైబ్రరీ, ప్రతి ఒక్క ఫెసిలిటీ మనకి ఎంఆర్ వెటర్నరీలో ఉంది. దాంతోపాటు కేవలం అఫీషియల్ గవర్నమెంట్ డీడీ ఏదైతే ఉంటుందో 6 lakhs per year ఉంటుందండి. ఆఫీషియల్ డీడీ, దాంతోపాటు ఒక హాస్టల్ అండ్ అదర్ బేసిక్ ఫీజెస్ కట్టుకుని స్టూడెంట్ అడ్మిషన్ పొందొచ్చు. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, భిక్షపతి గారు వనపర్తి నుంచి. హలో. హలో మేడం. నమస్తే అండి, ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మా బేబీ బైపీసీ వరకు చదివింది, ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయింది. ఓకే అండి. నెక్స్ట్ దేంట్లోకి వెళ్ళాలని దాన్ని చూస్తున్నాను. అంటే ఏ కోర్స్ చేద్దామని చూస్తున్నారా? అయితే ఇప్పుడు బీటెక్ చేయడానికి అవకాశం ఉందా మేడం? బైపీసీ చేసింది మా పాప. ఖచ్చితంగా అండి. ఇప్పుడు పాప బైపీసీ చేసినట్టయితే తను ఖచ్చితంగా బీటెక్కి వెళ్ళాలి అని అనుకుంటే గురుకాశీ యూనివర్సిటీలో అయితే మీకు ఆ ఫెసిలిటీ ఉంది. ఖచ్చితంగా తను అడ్మిషన్ తీసుకోవచ్చు. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఒక్కసారి తనతో డైరెక్ట్గా మనకి కాంటాక్ట్ చేయించండి, లేదా అమీర్పేటలో ఉన్న మన ఆఫీస్కి ఒక్కసారి మీరు విజిట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. రైట్ మేడం, ఇప్పుడు కాలర్ అడిగినట్టుగా ఒక ఎంపీసీ స్టూడెంట్ బైపీసీ స్టూడెంట్ ఎంపీసీకి సంబంధించిన కోర్స్ని కంటిన్యూ చేయడం, బీటెక్ లాంటిది చేయాలి అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది పెట్టాలి. ఎందుకంటే కంప్లీట్గా డిఫరెంట్ ఫీల్డ్, దానికి ఒకటికి సంబంధం లేదు. సో దానికి సంబంధించి గురుకాశీ యూనివర్సిటీలో ఎటువంటి కేర్ తీసుకుంటారు అటువంటి స్టూడెంట్స్కి? ఒకటే అండి, సింపుల్గా మీరు అన్నది ఖచ్చితంగా నిజమే. ఎందుకంటే బైపీసీ చదివొచ్చారు, 2 సంవత్సరాల పాటు వాళ్ళకి మ్యాథ్స్ బేస్ అనేది తప్పిపోయి ఉంటుంది. సో ఆ 2 సంవత్సరాలు తప్పిపోయిన మ్యాథ్స్ బేస్ని, ఆ స్ట్రెంగ్త్ని మనకి మొదటి 1-2 సెమిస్టర్స్లోనే కంప్లీట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన స్పెషల్ ఫ్యాకల్టీ లేదా దానికి సంబంధించిన, అంటే వీళ్ళు చిన్నపిల్లలు కాదండి, మనకు స్పెషల్ క్లాసులు పెడతాము, నేర్పిస్తాము అని చెప్పుకోవడానికి ఎప్పుడైతే +2 దాటుతారో పిల్లలు దే ఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళే తీసుకోగలరు, దీన్ని వాళ్ళే మేనేజ్ చేసుకోగలరు. కాబట్టి మీకు పెద్ద టఫ్నెస్, అంటే స్టూడెంట్స్కి ఇది నేను వాళ్ళని బేస్ చేసుకొని చెప్తున్నాను, పెద్ద టఫ్నెస్ అనేది మీకు ఎప్పుడూ ఈ సబ్జెక్ట్స్లో కనిపించదు. ఇంజనీరింగ్ చదవాలి అన్న ఇది ఉంది, ఈ బైపీసీ తీసుకోవడం వల్లే మేము మిస్ అయ్యాము, లేదా అగ్రికల్చర్ చదవాలని ఉంది, ఎంపీసీ తీసుకోవడం వల్లే మేము అగ్రికల్చర్ మిస్ అవుతున్నాము, అలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా గురుకాశీ యూనివర్సిటీ మీకు ఈ విషయంలో చాలా సపోర్ట్ చేస్తుంది అని చెప్పొచ్చు. మేడం, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, ప్రత్యూష గారు రంగారెడ్డి జిల్లా నుంచి. హలో. హలో. హలో, నమస్తే అండి, ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బైపీసీ. ఓకే. బైపీసీ మీరు చదివారా? చదివాను మ్యామ్, ఇంటర్. ఓకే, ఏ కోర్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారమ్మా? బైపీసీ బీటెక్ మ్యామ్. బీటెక్. ఓకే, మీరు బైపీసీ నుంచి బీటెక్ వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీకు అంటే బేసిక్ 55% అబవ్ ఉన్న ఏ స్టూడెంట్ అయినా కూడా బైపీసీ నుంచి బీటెక్కి వెళ్ళొచ్చు. బ్రిడ్జ్ కోర్స్ ఫెసిలిటీ అనేది మన దగ్గర ఉంది. కాబట్టి NAC A++ అక్రెడిటేషన్ ఉన్న కాలేజ్లో మీరు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు రేపు జాబ్ స్కోప్ గురించి, అంటే జాబ్ గురించి కూడా ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా ప్లేస్మెంట్స్ అనేవి మీ కాలేజ్కే వస్తాయి. సో 100% ప్లేస్మెంట్తోనే మీరు బయటకు వస్తారు అని మనం హ్యాపీగా చెప్పుకోవచ్చు. మా రైట్. సింధుజ గారు, ఇప్పటి వరకు అయితే గురుకాశీ యూనివర్సిటీ యొక్క ఫెసిలిటీస్ గురించి చెప్పారు. అలాగే ఒక స్టూడెంట్, ఒక ఫీమేల్ స్టూడెంట్ కనుక గురుకాశీ యూనివర్సిటీలో చేయాలంటే ఎటువంటి సెక్యూరిటీ ఉంటుంది, అలాగే హాస్టల్కి సంబంధించి డీటెయిల్స్ చెప్తారు? గురుకాశీ యూనివర్సిటీలో మనం చూసుకున్నట్టయితే అండి, సిక్స్ అంటే అదొక సిక్ సొసైటీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న ఒక కాలేజ్ అని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎంత రెస్పెక్ట్గా ఒక విమెన్కి రెస్పెక్ట్ ఇస్తారు అన్నది మనకి చూస్తూనే ఉంటాం, ప్రతిసారి వింటూనే ఉంటాము. అయితే గురుకాశీ యూనివర్సిటీలో విమెన్ హాస్టల్, అంటే గర్ల్స్ హాస్టల్ ఈజ్ విత్ ఇన్ క్యాంపస్ అండి. అంటే క్యాంపస్ బయట హాస్టల్ ఉంది, స్టూడెంట్ అటు నుంచి ఇటు రోజు ట్రావెల్ చేయాలి, ఇలాంటి ఇబ్బందులు లేవు. కంప్లీట్గా క్యాంపస్ హాస్టల్ విత్ ఇన్ క్యాంపస్ ఉంటుంది. అండ్ దాంతోపాటు క్యాంపస్లోనే ఏది కావాలన్నా, అంటే బేసిక్ చిన్న ఐటమ్స్ ఏదైతే ఉంటాయో, టెక్ షాప్స్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కటి మనకి క్యాంపస్లోనే ఉంటాయి. కాబట్టి గర్ల్స్ స్టూడెంట్ బయటకి వెళ్ళాల్సిన అవసరం అనేది లేదు. ఒక వార్డెన్ కానీ వాళ్ళ గురించి సపరేట్ కేర్ తీసుకునే వాళ్ళు వాళ్ళ హాస్టల్లో ఉంటారు. అండ్ దాంతోపాటు కంప్లీట్ క్యాంపస్ సెక్యూరిటీ మనం తీసుకున్నట్టయితే మనకి అది చాలా సెక్యూర్డ్ ఏరియా అని చెప్పాలండి. ప్రతి 100 మీటర్లకి ఒక సెక్యూరిటీ అనేది మనకి గురుకాశీ యూనివర్సిటీ క్యాంపస్లో లేదా CCTV సర్వేలెన్స్ కింద ఎప్పుడు మనకి గురుకాశీ యూనివర్సిటీ క్యాంపస్ అనేది ఉంటుంది. కాబట్టి ఏది ఉన్నా కూడా హయ్యర్ లెవెల్ మేనేజ్మెంట్, అంటే
గుర్లాబ్ సింగ్ సిద్ధు గారు కానీ, సుఖ్రాజ్ సింగ్ సిద్ధు గారు కానీ, డాక్టర్ అశ్విని సేఠి గారు కానీ, లేదు వికాస్ గుప్తా గారు కానీ, సన్నీ అరోరా గారు కానీ, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే గురుకాశీ యూనివర్సిటీలో పేరున ప్రతి ఒక్కరూ గర్ల్స్కి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళని ప్రతి ఒక్క స్టెప్లో గైడ్ చేస్తూనే ఉంటారండి. కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్గా కూడా మెయిన్ లెవెల్ మేనేజ్మెంట్ని రీచబుల్ మేనేజ్మెంట్ అంటే రీచబుల్ మేనేజ్మెంట్ అని ఎందుకు చెప్తున్నామంటే, చాలా యూనివర్సిటీల్లో ఒక ఎండీని మేము చూడాలి అంటే ఎన్నో సంవత్సరాలైంది, అసలు ఆయన కాలేజ్కే విజిట్ చేయలేదు అని చెప్పుకుంటారు. బట్ మన గురుకాశీ యూనివర్సిటీలో మెయిన్ మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర నుంచి, చైర్మన్ దగ్గర నుంచి, ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్, రిజిస్టర్, ప్రోవీసీ ఆలోక్ గారు, ప్రతి ఒక్కరూ మనకి క్యాంపస్లోనే అవైలబుల్ ఉంటారు. కాబట్టి గర్ల్ స్టూడెంట్ ఎవరు రీచ్ అవ్వాలనుకున్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా ఆ మెయిన్ మేనేజ్మెంట్ టీంతో చెప్పుకొని ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సింధుజ గారు ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆఫ్ గురుకాశీ యూనివర్సిటీ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి కెరియర్ గైడ్.